వేడి వేడి హలీంలో చిన్న నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి, సూపర్ అనుకోండి. ఇది రంజాన్ మాసం కావడం వల్ల కాబోలు ఈ ఫోన్లో ఎక్కడ చూసినా సరే హలీం హలీం హలీం. అసలు ఎలా ఉంటుంది, నేను కూడా ట్రై చేయాలనుకుని ట్రై చేశాను. దీనికోసం కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు, ఇంకా ఓట్స్ అన్నీ కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను. అదేవిధంగా బాస్మతి రైస్ ఒక చిన్న కప్తో యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కడిగేసి ఒక పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పాటు నాననివ్వాలి. అన్ని సామాన్లు కనుక ఇంట్లో అందుబాటులో ఉన్నట్లయితే హలీం చేసుకోవడం చాలా ఈజీ అండి. నేనైతే ఫస్ట్లో చాలా కష్టమేమో అనుకున్నాను, తర్వాత చూసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది. వీటితో పాటుగా ఒక గుప్పెడు కాజు, ఒక గుప్పెడు బాదం, ఇంకా దలియా అంటారు హిందీలో, తెలుగులో ఎర్రరవ్వ అనమాట. ఎర్రరవ్వ 2 స్పూన్లు తీసుకొని వాటితో పాటుగా పప్పులతో పాటుగా 2 అవర్స్ లేదా 1 అవర్ అయినా సరిపోతుంది నానబెట్టేసుకోవాలి. ఈ లోపు ముందుగా కుక్కర్లో ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి వేడి చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఫ్రెష్ది ఉంటే ఇంకా మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మటన్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను అనమాట. వితౌట్ బోన్ అయినా పర్లేదు, బోన్స్తో అయినా పర్వాలేదు అనమాట. నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించాను, ఎందుకంటే హలీం కన్సిస్టెన్సీ పొడవుగా నారలాగా సాగుతుంది కదా, ఇలా పెద్ద ముక్కలు అయితే కరెక్ట్గా ఉంటుంది. కాసేపు ఫ్రై అవనిచ్చాక కొంచెం కారం, ఇంకా మిరియాల పొడి, ధనియాల పొడి, అలా గరం మసాలా పొడి కూడా మనం వేసుకోవాలన్నమాట. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటాయి. తర్వాత కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఒక్క విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 అవర్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఎన్ని విజిల్స్ అయినా రానివ్వండి. ఒక విషయం అండి, వీడియో విజువల్స్ అంత క్లియర్గా లేవు, కొన్ని ఒక చేత్తో పట్టుకొని నేను తీయటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది. కాకపోతే రెసిపీ మాత్రం సూపర్ వచ్చిందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఆనియన్స్ కావాలి, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 3 ఆనియన్స్ నేను సన్నగా తురుముకొని ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను దించేసాను. చూడటానికి మాడిపోయినట్టు అనిపిస్తున్నాయి కానీ ఇవి మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడైతే అరగంట అయిపోయిందండి, కుక్కర్ విజిల్ కూడా పూర్తి అయిపోయింది. ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి, మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఈ పైన తేలిన ఆయిల్ ప్లస్ గీ ఉంటుంది కదా, తర్వాత ఆ మాంసంలోంచి వచ్చిన కొవ్వు కూడా ఉంటుంది, మొత్తం మిక్స్ అయి ఉంటుంది. అది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసుకునే ముందు దాన్ని డెకరేషన్గా, తర్వాత దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, ఎందుకంటే వాటిని దుమ్మల నుంచి వేరు చేయాలి కాబట్టి. అదే ఒకవేళ మనకి బోన్లెస్ అనుకో, దాంట్లోనే మనం మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి నేను చల్లార్చిన తర్వాత స్కిన్ అంతా వేరు చేశాను దుమ్మల నుంచి అనమాట. తర్వాత వచ్చేసి ఈలోపు పప్పులు అయితే నానే కదండి, దాన్ని కూడా విజిల్ వేయించాలి, సీటీ పెట్టించాలి. హై ఫ్లేమ్లోని ఒక సీటీ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసామంటే బాగా. ఇంకొక విషయం అండి, నేను చేసిన ఇక్కడ మిస్టేక్ ఏంటంటే నేను ఎక్కువ తీసుకున్నాను, 600 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దానికి తగ్గనే 2 స్పూన్స్ అన్నీ కూడా పప్పులు వేసుకున్నాను. మీరేంటంటే ఈ క్వాంటిటీ ఏంటంటే ఒక 10 to 11 మెంబర్స్ వరకు వచ్చేస్తుంది అనమాట. మేము చూస్తే వేరే దగ్గర ఉన్నాం కదా, అంత ఎక్కువ క్వాంటిటీ మాకు చాలా ఎక్కువైపోయింది. మీరు తక్కువగా ఒక 4-5 మెంబర్స్ కావాలనుకుంటే ఒక 1/2 kg తీసుకొని సింగిల్ స్పూన్ పప్పులన్నీ వేసి రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా పేస్ట్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది బయట హలీం తినాలంటే భయపడుతుంటారండి, ఎందుకంటే అది ఏ మాంసంతో చేస్తారు, ఎలా చేస్తారో మనకి స్ట్రక్చర్ అంటూ ఏటి ఉండదు కాబట్టి అది మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది కనుక తెలీదు, అందువల్ల చాలామంది భయపడతారు. అందుకే వాళ్ళ కోసం మనం ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ మటన్ అంతా కూడా ఒక వేరే బాండీలో వేసుకొని మ్యాష్ చేసుకున్నాము. మ్యాష్ చేయడానికి ఎవరైనా మగవాళ్ళు ఉంటే చక్కగా ఈజీగా తొందరగా అయిపోతుంది, మనకంట కూడా వాళ్ళు బాగా చేస్తారు దీన్ని, ఎందుకంటే అదే పనిగా దాన్ని కదుపుతూ ఉండాలన్నమాట, ఈజీ అవుతుంది. అందుకే నా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మ్యాష్ అయిన వెంటనే మిగిలిన ఆయిల్ అవన్నీ ఉంది కదా, ఆ రసం అంతా అందులో యాడ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మిగిలిన పప్పుల పేస్ట్ చూడండి, క్రీమీ
క్రీమీ స్ట్రక్చర్ ఏ విధంగా వచ్చిందో అది కూడా నేను యాడ్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిపి మొత్తం మిక్స్ అయ్యేలాగా చాలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చిన్నదే ఉంది మా దగ్గర పప్పు గుత్తి, దాంతో ట్రై చేసాం, కాకపోతే అది అవ్వలేదు, మునిగిపోతుంది. దాని తర్వాత గరిటతో తీసామన్నమాట. గరిట కూడా వంగిపోతున్నట్టు అయిపోతుంది, ఎందుకంటే అదంతా హెవీగా ఉంటుంది కదా మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా తప్పులు ఉన్నా, చెప్పటంలో మిస్టేక్ వచ్చినా సారీ అండి, ఎందుకంటే నాది కుకింగ్ ఛానల్ కాదు కదా, ఫస్ట్ టైం అలా మొత్తం అంతా రెసిపీ చూపిస్తున్నాను. అసలు హలీమ్స్ టేస్ట్ అంతా ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందండి. మంచిగా పప్పులు ఇంకా ఈ మటన్ బాగా కలిసిన తర్వాత దాని టేస్ట్ అంతా మిక్స్ అవుతుంది అనమాట. అప్పుడే మంచిగా మనం తింటా ఉంటే ప్రతి బయటలో తెలుస్తుంది. తర్వాత దానిలో ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, ఇంకా గుప్పెడు పుదీనా ఆకులు బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. దాని తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెం మనకి మొత్తం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసుకున్నప్పుడు మేదన వేయడానికి బాగుంటుంది అనమాట. తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ పిండుకోవాలి. దాని తర్వాత ఒక 3 నుంచి 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి మాత్రం మంచిగా వేసుకుంటే మన హలీం యొక్క కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అనమాట. అసలు మనం కలిపిన తర్వాత గరిటెకి అంటుకోకూడదు. చూడండి ఎలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద కూడా మనం ఒక 5 to 10 minutes బాగా కలుపుతూ ఇలా తిప్పుతూ ఉండాలండి. యాక్చువల్లీ పప్పు గుత్తి ఉంటే ఇంకా మంచిది, కాకపోతే ఆల్రెడీ గట్టిగా మేము మొత్తం అంతా చేసేసాం కాబట్టి ఇలాగా గరిటెతో కూడా తీసుకుంటున్నాము. చూడండి ఎలా సాగుతున్నట్టుగా అనిపిస్తుందో, ఇదే హలీం యొక్క కన్సిస్టెన్సీ అనమాట. అందుకే ఇందాక చెప్పాను కదా, మగవాళ్ళు అయితే మనకంట ఈజీగా కొంచెం తొందరగా అయిపోతుందని, మనకి కొంచెం కష్టం అవుతుంది. అది చాలా హెవీగా ఉంటుంది. క్రీమీ కన్సిస్టెన్సీ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది తిప్పడం కష్టం అవుతుంది. ఓ పక్క నుంచి జారిపోతుంది. పాపం నా హస్బెండ్ పట్టుకొని తిప్పుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా తినలేదండి ఇంతకు ముందు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందో ఏంటో అది కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. ఇలాగే 10 to 15 minutes కలుపుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి హలీం కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మాదైతే అయిపోయిందండి ఇంచుమించు. అదేవిధంగా ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం చేయటం ఏదోలా ఉంది కదా చూడండి, కానీ తింటే మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది. నేను కొంచెం ఆల్రెడీ ట్రై చేశాను, ఎలా ఉందో ఏంటో ఉంటుంది కదా టెన్షన్, కొత్త డిష్ ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా. కాకపోతే హెవీగా ఉంటుందండి, కొంచెం తినగలము, ఎక్కువ తినాలంటే తినలేము, ఎందుకంటే ఇదంతా ప్రోటీన్తో కూడింది. ఎందుకంటే పప్పులు, బియ్యం, ఇంకా మటన్ ఇవన్నీ కూడా మొత్తం హెవీయే కదండి, అందుకే కొంచెం మాత్రమే తినగలం. నేను చేసింది కన్సిస్టెన్సీ ఎక్కువ తీసేసుకున్నాను, అదొక్కటే తప్పు, బాకీ అన్నీ కూడా బాగా కుదిరాయండి. చాలా బాగుంది చూడటానికి, అది తినటానికి కూడా. ఇప్పుడు ఫైనల్గా ప్లేట్లో వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇందాక కొంచెం మిగిలించాం కదండి, దాన్ని పైన గార్నిష్ చేసేసుకొని, తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన గార్నిష్ చేసుకొని, తర్వాత ముందుగా తీసుకున్నాం కదండి రసం షేర్వా, అది కూడా ఒక 2 to 3 స్పూన్స్ పైన అలాగా పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బయట కొనుక్కున్నామంటే చాలా ప్రైస్ ఉంటుంది, అదే కాకుండా మనకి ఎలా ఇస్తాడో ఏంటో కూడా అది తెలియదు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే బేఫికర్ తినొచ్చు అనమాట. తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ట్రై చేయండి, సూపర్ ఉంది. అదేవిధంగా మంచి ట్రెండీ సారీస్ ఇంకా డ్రెస్సెస్ లో బడ్జెట్లో కావాలనుకుంటే మన ఓయ్ సుందరి పేజ్ని తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. ఓకే రండి, ఫస్ట్ అయితే మనం హలీం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ నా హస్బెండ్కే పెట్టాను, ఎందుకంటే పాపం అతను ఎక్కువగా కష్టపడ్డారు. అతను వండేటప్పుడు కూడా టేస్ట్ చేయలేదు, నేనైతే చేశాను. చూద్దాం ఏమంటారో. మనం ఏంటంటే ఎప్పుడు మటన్, చికెన్ మంచిగా వండుకొని తినటం, ఇంకా బిర్యానీ ఇవన్నీ, కానీ ఇలా హలీమ్స్ ఎప్పుడు మ్యాక్సిమం ట్రై చేయం కదండి, కొత్తగా ఉంటుంది ఎలా అయినా సరే. నేనంటే కొత్తగా ఏదైనా రిస్కీగా ట్రై చేయడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. రెగ్యులర్ కంటే కొంచెం వెరైటీగా ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడైతే ఇతను తిన్నారో బాగుందంటున్నారు, నిజంగానే బాగుందండి, నేను కూడా తిన్నాను. తప్పకుండా మీరు ఒకసారి రెసిపీ ట్రై చేయండి, కుదిరినట్లయితే కామెంట్ చేసి ఒక మెసేజ్ చేయండి ఎలా వచ్చిందో. ఇంతవరకు నా వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఉంటానండి, బాయ్. జై హింద్. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ బాయ్.